ఆదికాండము 50వ అధ్యాయం. యోసేపు తన తండ్రి ముఖము మీద పడి అతన్ని గూర్చి ఏడ్చి అతన్ని ముద్దు పెట్టుకొనెను. తరువాత యోసేపు సుగంధ ద్రవ్యములతో తన తండ్రి శవమును సిద్ధపరచవలెనని తన దాసులైన వైద్యులకు ఆజ్ఞాపించెను. కనుక ఆ వైద్యులు ఇశ్రాయేలును సుగంధ ద్రవ్యములతో సిద్ధపరిచిరి. సుగంధ ద్రవ్యములతో సిద్ధపరచబడి వారి కొరకు దినములు సంపూర్ణమగునట్లు అతని కొరకు 40 దినములు సంపూర్ణమాయెను. అతని గూర్చి ఐగుప్తీయులు 70 దినములు అంగలార్చిరి. అతని గూర్చి అంగలార్పు దినములు గడిచిన తరువాత యోసేపు ఫరో ఇంటి వారితో మాట్లాడి, మీ కటాక్షము నా మీద నున్న ఎడల మీరు అనుగ్రహించి నా మనవి ఫరో చెవిని వేసి నా తండ్రి నా చేత ప్రమాణము చేయించి, ఇదిగో నేను చనిపోవచ్చున్నానుగా, కనానులో నా నిమిత్తము సమాధి త్రవ్వించితిని కదా, అందులోనే నన్ను పాతి పెట్టవలనని చెప్పెను. కాబట్టి సెలవైతే నేనక్కడికి వెళ్ళి నా తండ్రిని పాతిపెట్టి మరలా వచ్చేదనని చెప్పుడనెను. అందుకు ఫరో, అతడు నీ చేత చేయించిన ప్రమాణము చొప్పున వెళ్ళి నీ తండ్రిని పాతిపెట్టమని సెలవిచ్చెను. కాబట్టి యోసేపు తన తండ్రిని పాతిపెట్టుటకు పోయెను. అతనితో ఫరో ఇంటి పెద్దలైన అతని సేవకులందరూ, ఐగుప్తు దేశపు పెద్దలందరూ, యోసేపు ఇంటి వారందరూ, అతని సహోదరులను, అతని తండ్రి ఇంటి వారును వెళ్ళిరి. వారు తమ పిల్లలను, తమ గొర్రెల మందలను, తమ పశువులను మాత్రము గోషేను దేశములో విడిచిపెట్టిరి. మరియు రథములను, రౌతులను అతనితో వెళ్ళినందున ఆ సమూహము బహు విస్తారమాయెను. యోర్దానునకు అవతలనున్న ఆరదు కళ్ళమునొద్దుకు చేరి అక్కడ బహుఘోరముగా అంగలార్చిరి. అతడు తన తండ్రిని గూర్చి 7 దినములు దుఃఖము సలిపెను. ఆ దేశమందు నివసించిన కనానీయులు ఆరాదు కళ్ళము వద్ద ఆ దుఃఖము సలుపుట చూచి ఐగుప్తీయులకు ఇది మిక్కుటమైన దుఃఖమని చెప్పుకొనిరు గనుక దానికి ఆబేల్ మిస్రాయిము అను పేరు పెట్టబడింది. అది యోర్దానునకు అవతలనున్నది. అతని కుమారులు తన విషయమై అతడు వారికి ఆజ్ఞాపించినట్లు చేశారు. అతని కుమారులు కనాను దేశమునకు అతని శవమును తీసుకొని పోయి మక్పేలా పొలమందున్న గుహలో పాతిపెట్టిరి. దానిని ఆ పొలమును అబ్రహాం తనకు శ్మశానము కొరకు స్వాస్థ్యముగా నుండి నిమిత్తము మమ్రే ఎదుట హిత్తీయుడైన ఎఫ్రోను యొద్ద కొనెను. యోసేపు తన తండ్రిని పాతిపెట్టిన తరువాత అతడును అతని సహోదరులను అతని తండ్రిని పాతిపెట్ట వెళ్ళిన వారందరూ తిరిగి ఐగుప్తునకు వచ్చిరి. యోసేపు సహోదరులు తమ తండ్రి మృతి పొందుట చూచి, ఒకవేళ యోసేపు మన యందు పగపట్టి మనం అతనికి చేసిన కీడంతటి చొప్పున మనకు నిశ్చయముగా కీడు జరిగించుననుకుని యోసేపునకు ఇలాగూ వర్తమానం పంపిరి. నీ తండ్రి తాను చావకు మునుప ఆజ్ఞాపించినదేమనగా, మీరు యోసేపుతో నీ సహోదరులు నీకు కీడు చేసిరి కనుక దయచేసి వారి అపరాధములను వారి పాపమును క్షమించుమని అతనితో చెప్పుడనెను. కాబట్టి దయచేసి నీ తండ్రి దేవుని దాసుల అపరాధము క్షమించుమనిది. వారు యోసేపుతో ఇలాగ మాట్లాడుచుండగా అతడు ఏడ్చెను. మరియు అతని సహోదరులు పోయి అతని ఎదుట సాగిలపడి, ఇదిగో మేము నీకు దాసులమని చెప్పగా యోసేపు, భయపడకుడి, నేను దేవుని స్థానమందున్నానా? మీరు నాకు కీడు చేయని ఉద్దేశించితిరి గాని నేటి దినమున జరుగునట్లు అనగా బహు ప్రజలను బ్రతికించినట్లుగా అది మేలుకే దేవుడు ఉద్దేశించింది. కాబట్టి భయపడకుడి, నేను మిమ్మును మీ పిల్లలను పోషించదనని చెప్పి వారిని ఆదరించి వారితో ప్రీతిగా మాట్లాడను. యోసేపు అతని తండ్రి కుటుంబపు వారును ఐగుప్తులో నివసించి యోసేపు 110 సంవత్సరములు బ్రతికెను. యోసేపు ఎఫ్రాయిము యొక్క 3వ తరము పిల్లలు చూచెను. మరియు మనస్సే కుమారుడైన మాకీరునకు కుమారులు పుట్టి యోసేపు ఒడిలో ఉంచబడిరి. యోసేపు తన సహోదరులను చూచి, నేను చనిపోవచ్చున్నాను, దేవుడు నిశ్చయముగా మిమ్మును చూడవచ్చి ఈ దేశంలో నుండి తాను అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో ప్రమాణము చేసి ఇచ్చిన దేశమునకు మిమ్మును
తీసుకొని పోవునని చెప్పెను. మరియు యోసేపు, దేవుడు నిశ్చయముగా మిమ్మల్ని చూడవచ్చును, అప్పుడు మీరు నా ఎముకలను అక్కడ నుండి తీసుకొని పోవలెనని చెప్పి ఇశ్రాయేలు కుమారుల చేత ప్రమాణము చేయించుకొనెను. యోసేపు 110 సంవత్సరముల వాడై మృతి పొందెను. వారు సుగంధ ద్రవ్యములతో అతని శవమును సిద్ధపరిచి ఐగుప్తు దేశమందు ఒక పెట్టెలో ఉంచిరి.